హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూసారు కానీ ఫుల్గా మబ్బులు అయితే ఉన్నాయండి. వర్షం వచ్చేటట్లు ఉంది. ఫుల్గా వర్షం చుట్టువైపులు కూడా వచ్చేస్తుంది. ఇప్పుడైతే పిల్లలు వచ్చే టైం అయితే అయిందండి. ఇంకా 4 అయిందనమాట. మోను ఎప్పుడు 4కి వచ్చేస్తాడు. విన్నీ కూడా ఈరోజు వచ్చేస్తుందండి. ఎందుకంటే విన్నీ ఇంకా స్కూల్కి ఫస్ట్ డే వెళ్ళిందనమాట. అంటే స్కూల్ పెట్టిన తర్వాత వెళ్ళలేదు. జ్వరం వల్ల ఈ మధ్య సెలవులు పెట్టేసింది కదా. ఇప్పుడే స్కూల్కి వెళ్ళి అయితే వచ్చేసారండి. వచ్చిన తర్వాత వాళ్ళకి పాలు ఇంకా స్నాక్స్ అది ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కొద్దిసేపు ఆడుకున్న తర్వాత ఇప్పుడు హోంవర్క్స్ అయితే చేసుకుంటున్నారండి. అంటే మోనుకి అయితే ఇంకా హోంవర్క్లు కొంచెం ఉన్నాయి కానీ విన్నీకి ఎక్కువ ఉన్నాయండి. పెండింగ్స్ ఎక్కువ ఉన్నాయి. విన్నీ స్కూల్ పెట్టిన తర్వాత అసలు స్కూల్కి వెళ్ళలేదు కదా. ఆ హోంవర్క్స్ బుక్స్ అయితే తెచ్చుకుంది వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర. ఆ బుక్స్ సర్దుకుంటుందండి. రేపు స్కూల్కి అన్ని బుక్స్ తీసుకెళ్ళిపోవాలని చెప్పేసి అవి హోంవర్క్లు అవి రాసుకుంటుంది. ఇప్పుడు వర్షం అయితే కొంచెం బాగా దిగిందండి. ఇంకా వీళ్ళకైతే పాలును స్నాక్స్ అది ఇచ్చేసాను. ఇంకా వినీగా జ్వరం తగ్గిన తర్వాత బాగా నీరసం అయిపోయిందండి. ఏం తినట్లేదు అస్సలన్నా. ఏది కావాలంటే అడుగుతున్నాను అలాగని, ఏం తింటావా అని చెప్పేసి. నోరంతా పాడైపోద్ది కదా, అందుకోసం అలాగా అడుగుతున్నాను కానీ అస్సలు తినట్లేదండి. ఇప్పుడైతే నైట్కి ఏం చేయాలని చెప్తే వాళ్ళు నాకైతే చపాతీ చేసుకుంటాను, మీకేం చేయాలంటే రైస్ పెట్టేమన్నారండి. ఇన్ని రోజులు విన్నీ రైస్ సరిగ్గా తినలేదు కదా, ఇప్పుడు పెట్టమని చెప్పింది. ఇప్పుడైతే దేవుడి సామాన్లన్నీ తోముసాను, వాళ్ళ క్యారేజీలు కూడా క్లీన్ చేసేసానండి. ఇంకా ఇప్పుడైతే వంట అది ప్రిపేర్ చేయాలి. వాళ్ళకి రైస్ వండేస్తాను, నాకైతే చపాతీ చేస్తాను కదా, కొంచెం పెట్టేస్తే అయిపోద్దండి. దానికోసం కర్రీ కోసం అయితే వంకాయలను బంగాళదుంప వండేస్తున్నానండి. మోను వంకాయ తిండు కదా, అందులో బంగాళదుంప వేసేస్తాను. ఏ కర్రీ ఉన్నా ఒక బంగాళదుంప అయితే వేయాలండి. అలాగైతే ఏమి ఆడుకుంటే తినేస్తాడనమాట. ఇప్పుడైతే ఇంకా వర్షం ఎక్కువైతే పడుతుందండి. విన్ని ఇంకా మిగతా పెండింగ్స్ అన్నీ రాసుకుంటుంది, బుక్స్ సర్దుకుంటుందండి. ఎందుకంటే మార్నింగ్ వేరం బయలుదేరాలని చెప్పేసి వర్షం చాలా ఎక్కువైతే పడుతుందండి. ఒక 2 అవర్స్ అలా పడిందండి వర్షం. మాకైతే వర్షాలు స్టార్ట్ అయింది ఇదే ఫస్ట్ వర్షం అనమాట. అప్పుడు వీడియో ఇదనమాట. ఇదైతే మాకు అప్పుడు డిసెంబర్లో పడింది వర్షం. అప్పటి నుంచి వర్షాలే లేవండి. తర్వాత ఇదే వర్షం అనమాట. చాలా ఎక్కువ పడిందండి. మా నుయ్యి కూడా ఎండిపోయింది. నీరు కూడా మోటార్కి ఎక్కలేదు. ఆ టైంలో వర్షం పడిందనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. ఆ రోజు నుంచి అయితే మోటార్ కూడా వేరమే ఎక్కుతుంది. డ్రమ్ములు వేరం నిండుతున్నాయండి. చూసారా వర్షం ఇంకా మాకు ద్వారబంధం వరకు అయితే వాటర్ అయితే వచ్చేసాయి ఏకమున్ను. వర్షం పడుతుంది కదా, మోనో అయితే పడవలు అయితే వదులుతున్నాడండి. ఎందుకంటే ముందు వచ్చాయి కదా వాటర్, మోనోకి పడవలు వదలడం అంటే ఇష్టం అనమాట. ఈ విన్నీ అయితే పడవలు అయితే చేసిందండి. చేస్తే ఆ వర్షం ఎక్కువ పడుతుంది కాబట్టి అదైతే మునిగిపోతుందండి పైనుంచి వర్షం పడడం వల్ల. మోనో అయితే ఇంకా కోపం అయిపోయి ఇంకా అలా పడేస్తున్నాడు. ఇంకా చేయమంటున్నాడు. 2, 3 అయితే వదిలాడండి. తర్వాత విన్నీ ఇంకా చేయనని చెప్పిందంట. నాకైతే పడవలు చేయడం అయితే రాదండి. చూసారు కదా, ఆ పడవనంతా తనేసాడు ఏకమున్నం. నైట్కి అయితే పిల్లలకి అన్నం పెట్టేశాను. నేను ఇంకా టిఫిన్ అయితే చేస్తానండి. మీద బాటిల్స్ అన్నీ కూడా మార్నింగ్ కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. మార్నింగ్ క్యారేజ్ అయిపోయిన వండిసిన వెంటనే అన్నీ రెడీ చేసి పెట్టివచ్చు అని చెప్పి అన్నీ నేను నైటే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏ కూరగాయలు కట్ చేయడమైనా నైటే కట్ చేసి ఉంచుకుంటున్నాను అనమాట. మార్నింగ్ లెగిసరికి హడావిడి లేకుండా ఉండాలని చెప్పేసి. ఇంకా నైట్ తిన్న కంచాలు అన్నీ కూడా తోమేశానండి. ఇంకా సింక్ కూడా అంతా క్లీన్ చేస్తాను. పొయ్యి అంతా కూడా తుడిస్తాను. ఆ గిన్నెలు అవి నీరు బాగా ఓరిన తర్వాత ఇంకా ఆ గిన్నెలు కూడా స్టాండ్ అయితే పెట్టేస్తానండి. పెట్టేసి మొత్తం తడి లేకుండా తుడిచేస్తానండి. అలాగైతే బొద్దింకలు ఏమి కూడా ఉండవు. లేకపోతే ఆ గిన్నెల చుట్టూ బొద్దింకలు అలా చిన్న చిన్న ఉన్నాయి కూడా వచ్చేస్తాయండి. తడి ఉంటే ఎక్కువ బొద్దింకలు అయితే వస్తాయి. అందుకోసమే నేను బాగా క్లాత్ తుడిచేస్తానండి. ఇదిగోండి ఆ కప్తో ఉంది కదా, రెడ్ కలర్ కప్తో, దానిలో అయితే నేను బాదం పప్పు నానబెట్టేసానండి మార్నింగ్ కోసము. ఇప్పుడైతే ఇంకా నేను కొంచెం దాల్చిన చెక్కతో వాటర్ అయితే తాగుతున్నానండి ఈ మధ్య. కొంచెం వెయిట్ లాస్ కోసం అనమాట. అందుకోసమైతే ఆ నీళ్ళు అయితే మరగపెట్టుకుంటున్నాను. ఆ తర్వాత కొంచెం స్టవ్ అయితే ముందు తుడిచాను, మరి కొంచెం తుడిచేస్తే అయిపోద్దండి. ఇంకా ఇది కొంచెం అప్పుడప్పుడు తాగుతున్నానండి. వేడి ఎక్కువ అని చెప్పేసి వేసవికాలం అంతా కూడా తాగలేదు. ఇప్పుడు మళ్ళీ కూడా స్టార్ట్ చేసిన, వర్షాలు పడుతున్నాయి చల్లగా ఉందని చెప్పేసి నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను అనమాట. ఇప్పుడంతా కిచెన్ అంతా సర్దిసి అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పరిచేసానండి. పిల్లలు అయితే పడుకోవడానికి. మోను చూసా బుక్స్ అలా కొత్త బుక్స్ కదా తిరిగేస్తున్నాడు. విని కొంచెం పెండింగ్స్ ఉన్నాయని రాసుకుంటుంది. పడుకోమని చెప్తున్నాను. రేపు రాసుకుందువులే అని చెప్తే కొంచెం ఉందని మమ్మీ అనేసి రాస్తానని చెప్తుంది. బయట లాక్ అని తీస్తామండి. ఇంకా వర్షం అయితే ఇంకా పడుతుందన్నమాట. ఇదైతే మార్నింగ్ అండి, లక్ష్మీవారం అనమాట. ఆ రోజు మార్నింగ్ వేరమలు వేసి ఇంకా అన్నీ సర్దిపెట్టి ఉంచాను కిచెన్లోని. అదంతా కిచెన్లో ఇంట్లో తొక్కులను తుడిచి స్నానం అది చేసి పూజ అంతా చేస్తానండి. చేసాక వీళ్ళకి క్యారేజ్ కూడా ప్రిపేర్ చేసి ఉంచేసాను అనమాట. వీళ్ళు లెగిసేసరికి నేను అన్నీ చేసేస్తానండి. వాళ్ళు లెగిసిన తర్వాత పిల్లలకి ఇంకా విన్నీ అయితే స్నానం చేసుకుంటుంది కానీ మోను స్నానం అంతా చేయించాలి కదా. అది మోను స్నానం అది చేయించి ఇంక రెడీ చేస్తాను. విన్నీ స్నానం చేస్తుంది. ఇంకా విన్నీ అయితే రెడీ అయిపోతుందండి. విన్నీకి జడలు అయితే వెయ్యాలి. ఇప్పుడు మోనుకి అయితే అన్నీ చేయాలి, చిన్నోడు కదా ఇంకా అని చెప్పేసి మోనుకి అయితే తలకి ఆయిల్ అది రాసి దువ్వుతున్నాను.
విన్నీకి జడలంతా వేసిన తర్వాత టిఫిన్ చేశాను అనమాట ఇంటి దగ్గర. ఒక్కొక్కసారి బయట అయితే కొనేస్తాం, ఒక్కొక్క రోజు ఇంటి దగ్గర చేస్తానండి. ఈరోజు కుడుమ అయితే ఇంటి దగ్గర చేశాను. అయితే ఈ టిఫిన్ అయితే ఇంక పెట్టేయాలి. ఇంకా విన్నీకి ముందు జడలు వేసేద్దామని చెప్పేసి వేరే టైం అయిపోతుంది కదా. వీళ్ళకి ఆటో అయితే 7:30కి వచ్చేస్తుందండి. ఈలోగా అన్ని పనులు కూడా చేసేయాలి. ఇంకా అంబలు కూడా చేశానండి, స్టవ్ మీద పెట్టాను అనమాట. ఇంకా వంట అయిపోయిన తర్వాత మోను అంబలు లేకపోతే అస్సలు అల్లరి పెట్టేస్తాడండి, రోజు తాగడం అలవాటు. ఇప్పుడు విన్నీకి అయితే జడలు అయితే వేసేస్తున్నాను. ఇంకా మోను అయితే అలా చూస్తున్నాడండి. ఇలా వీడియో తీస్తున్నప్పుడు మాత్రం ఏ పనులు చేయడండి, అంటే టీవీ చూడడము, ల్యాప్టాప్ చూడడం అలా చేయడండి. ఎందుకంటే వాళ్ళు మేడం చూస్తాడు, భయపడతాడనమాట. అందుకోసమని అవి ఏం చూడే బుద్ధిమంతుడిలాగా అలా ఉంటాడనమాట. ఇలా మోనుకు కూడా చెప్తున్నాను, మోను అది కదపకు, ట్రైపాడ్ పెట్టాను కదా ముందుకు, అది కదపకు మోను అని చెప్తుంటే కామ్గా వచ్చి కూర్చుంటున్నాడు. లేకపోతే ఇలా కామ్ కూర్చోడండి, టీవీనే వేస్తాడు, లేకపోతే ఇంకే అల్లరి పనులన్నీ చేస్తుంటాడు. చూసారు, అప్పటికి కొంచెం కొంచెం చేస్తుంటాడు. ఇప్పుడైతే విన్నీ అయితే సూస్ అయితే వేసుకుంటుందండి. ఈలోగా నేను టిఫిన్ అయితే తీసుకొచ్చాను. ఇంకా ఇద్దరు కలిపి తినిపించేస్తానండి. మార్నింగ్ అయితే తినిపించేస్తాను. స్కూల్లో మధ్యాహ్నం ఎలా తింటారో అని చెప్పేసి నేను మార్నింగ్ తప్పగా తినిపిస్తానండి. విన్నీకి పెడితే గంట తింటుందండి అస్సలు. మోను అయితే ఇంకా అట్టు అయితే పర్లేదు, కానీ అట్టు పూరైతే ఇంకా ఇడ్లీ కుడుము అలాగే బాగా తింటాడు. అందుకే నేను తినిపించేస్తున్నానండి. మోను చూపిస్తాను, పన్ను ఊడిపోయింది కదా, దానికోసం అది చూపిస్తున్నాడు అనమాట. ఈలోగా అయితే విన్నీ సూ వేసుకుంటుంది. ఇంకా టిఫిన్ పెట్టేస్తే పని అయిపోయినట్టు వాళ్ళది. ఇంకా ఆటో వచ్చినా కూడా పర్లేదండి. అందుకే ముందు నేను టిఫిన్ చేసిన తర్వాత ఖాళీ కూర్చుంటే టీవీ చూసుకోండి అని చెప్తాను, కానీ ముందైతే ముందు బయలుదేరిపోండి అని చెప్తానండి. ఇప్పుడు పిల్లలు వెళ్ళిపోయాక నాకు ఇంకా బోల్డ్ పనులు అయితే ఉన్నాయండి. ఇంకా ఎందుకంటే ఇంటిల్లంతా సర్దుకోవాలి. ఇంకా పిల్లలు వెళ్ళేంత వరకు హడావిడి అయితే ఉంటుందండి. ఎన్ని పనులు ఉన్నా సరే పిల్లలు వెళ్ళేంత వరకు అంత హడావిడి. ఈ టైంలో మా అమ్మలు ఫోన్ చేసినా కూడా నేను ఎత్తనండి ఇంకా, ఎందుకంటే అంత హడావిడిగా ఉంటుంది వెళ్ళేంత వరకు కూడా. విన్నీ కూడా తినిపించేస్తున్నానండి. విన్నీ అస్సలు తినడం లేదండి, జ్వరం వచ్చి నుండి అస్సలు పాడైపోయింది. అస్సలు తినడానికి ఇష్టపడదు కదా, మలేరియా కదా, అందుకోసం అని చెప్పేసి. చూసారు కదా మోను ఎలా కూర్చున్నాడో, అల్లరండి అస్సలన్నా. ఇప్పుడైతే ఆటో వచ్చిందని పిలుస్తున్నాడు అనమాట. ఆటో వచ్చిందని వెళ్ళిపోతున్నారండి. మోను గాబర్ అన్ని క్యారేజ్ అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడండి. విన్నీ తీసుకుని వెళ్ళాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.